అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో హెడ్జింగ్ గురించి మనం నేర్చుకుందాం. దీని ముందు వీడియోల్లో 50 లక్షలు, ₹1,00,00,000 స్టాక్స్ కొనేవాళ్ళు కూడా హెడ్జింగ్ అంటే తెలియకుండానే చేస్తూ నష్టపోతున్నారని మనం వీడియోలో చెప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి చాలా కాల్స్ వచ్చినాయి. ఆ కాల్స్లో వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే హెడ్జింగ్ గురించి ఎక్కడ మాకు ఎవరు చెప్పలేదండి, అందువల్ల మేము తెలుసుకోలేకపోయాం. ఇప్పుడు మీరు మీ వీడియో చూసిన తర్వాత హెడ్జింగ్ అనేది ఒకటి ఉందని మీరు చెప్పిన తర్వాత మేము నేర్చుకోవాలనుకుంటున్నాం అని చెప్పారు. సో దాని మూలంగా మనం హెడ్జింగ్ని చాలా సింప్లిఫై చేసి మనం ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ముందుగా మనందరికీ తెలిసింది ఏంటంటే స్టాప్ లాస్ పెట్టడం అనేది అందరికీ తెలిసిందే. కానీ ఆ స్టాప్ లాస్ ఏమవుతుందంటే స్టాప్ లాస్ హంటింగ్ అనే ప్రక్రియలో భాగంగా స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. సో అందువల్ల ఏమవుతుందంటే స్టాప్ లాస్ పెట్టడం వల్ల మాకు పెద్దగా బెనిఫిట్ అవ్వట్లేదు, లాస్ అయిపోతాం అంటున్నారు. అలా అని పెట్టకపోవడం కూడా కరెక్ట్ కాదు. అయితే హెడ్జింగ్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్ అన్నమాట మనకి. ఎందుకని హెడ్జింగ్లో మనం ట్రేడ్ నుంచి బయటకు వచ్చాము, ట్రేడ్లోనే ఉంటాం. కాకపోతే ఏంటి, మ్యాక్సిమం ప్రాఫిట్ మ్యాక్సిమం లాస్ లిమిట్ అవుతుందన్నమాట ఈ మోడల్లో. అట్లా కాకుండా మీరు ఏదైనా ఒక స్టాక్ కొని స్టాప్ లాస్ పెడితే ఏమవుతుందంటే పైకి వెళ్ళేటప్పుడు అన్లిమిటెడ్ ప్రాఫిట్, కిందకి వెళ్ళేటప్పుడు స్టాప్ లాస్ హిట్ అవుద్ది. కానీ ప్రాబ్లం ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అయి పైకి వెళ్ళిపోతుంది. సో హెడ్జింగ్ చేసినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ప్రాఫిట్ లిమిట్ అయిపోతుంది, మ్యాక్సిమం లాస్ కూడా లిమిట్ అయిపోతుంది. మనకి జనరల్గా ఏంటంటే 1:2 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకుంటాం. సో మనం మనం చేసే రెగ్యులర్గా స్టాక్ మార్కెట్లో చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా నేను సుమారుగా ఒక 6 యాక్టివిటీస్ కింద, 6 ట్రాన్సాక్షన్స్ కింద నేను డివైడ్ చేసి దానికి హెడ్జింగ్ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు ఈ బోర్డు మీద రాశాను. మీ అందరూ చూస్తున్నారు కదా. మనందరూ ముందుగా ఏం చేస్తామంటే అందరూ పోర్ట్ఫోలియో అనేది ఒక 20 స్టాక్స్ నుంచి 30, 40, 50 స్టాక్స్ కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనకి ఈక్విటీస్ డైరెక్ట్గా కొంటారు. అంటే ఏంటది ఒక 10 స్టాకులు, 20 స్టాకులు అంటే డిఫరెంట్ అమౌంట్స్, డిఫరెంట్ క్వాంటిటీస్ ఉంటాయి. సో పోర్ట్ఫోలియో వాల్యూ ఇంపార్టెంట్ మనకి. సో పోర్ట్ఫోలియో వాల్యూ 10 లక్షలు ఉండొచ్చు, 20 లక్షలు ఉండొచ్చు, 50 లక్షలు ఉండొచ్చు, కోటి ఉండొచ్చు. కానీ మనం హెడ్జింగ్ చేసేది ఏంటంటే నిఫ్టీతో హెడ్జింగ్ చేస్తాం. నిఫ్టీ కాల్స్, పుట్స్ తోటి మనం హెడ్జింగ్ చేస్తాం అనమాట. సపోజ్ ఇప్పుడు నిఫ్టీ 24,000 ఉందనుకోండి, సుమారుగా ఒక మనకి 65 క్వాంటిటీ కాబట్టి 65 × 24,000 వేసుకుంటే సుమారుగా మనం అప్రాక్సిమేట్గా ఒక 16 లక్షలు అనుకుందాం. ఒక లాట్ వాల్యూ 16 లక్షలు అనుకున్నప్పుడు మనకి 16 లక్షలు వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో ఉంటే సీరియల్ నెంబర్ 4లో చూడండి. స్టాక్స్ పోర్ట్ఫోలియోలో మీకు సపోజ్ ఒక 20 లక్షల లోపు ఉందనుకోండి. 20 లక్షల లోపు ఉంటే కనుక మనం ఒక పుట్ బై చేయాలి. నిఫ్టీ ఒక పుట్ బై చేసి అవసరమైతే ఒక కాల్ కూడా సెల్ చేసుకోవచ్చు. ఒక పుట్ బై చేసి ఒక కాల్ సెల్ చేయాలి. ఇది యాక్చువల్ స్ట్రాటజీ ఎలాగనేది మళ్ళీ మీకు ఒక వీడియోలో చూడొచ్చు. మనకి యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను ఆ వీడియో మీకు పంపిస్తాను. ఆ వీడియో చూస్తే మీకు ఈ స్ట్రాటజీ గురించి ఉంటుంది. లేకపోతే అన్నీ చెప్పాలంటే టైం ఎక్కువ పట్టేస్తాయి ఇక్కడ. సో పోర్ట్ఫోలియో హెడ్జింగ్ ఏం చేయాలి, పోర్ట్ఫోలియో వాల్యూని ఈ 20 లక్షలకి ఒక్కొక్క పుట్టు బై ఒక కాల్ సెల్ మోడల్లో హెడ్జింగ్ చేసుకోవచ్చు. రెండోది, పోర్ట్ఫోలియో కాకుండా సపోజ్ ఒకళ్ళు ఏం చేస్తారంటే ఒకే స్టాక్ మీద ఎక్కువ పెడతారు. ఇప్పుడు సపోజ్ మీకు రిలయన్స్ ఉందనుకోండి, ఈ రిలయన్స్ స్టాక్ 1 లాట్ కొనేసి క్యాష్లో కొనేసి దానికి పుట్ బై కాల్ సెల్. అదేవిధంగా ఒక రిలయన్స్ ఫ్యూచర్ కొన్నారనుకోండి, రిలయన్స్ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవ్వచ్చు, ఐటీసీ అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు, ఏదైనా ఒక ఫ్యూచర్ ఒక 1 లాట్ కొనగలరు అనుకోండి, ఒక ఫ్యూచర్ బై కొనేసి ఒక పుట్ బై ఒక కాల్ సెల్. అదేవిధంగా ఇప్పుడు నిఫ్టీ బీస్ ఉన్నాయి, నిఫ్టీ బీస్ కొనుక్కోవాలనుకోండి, బ్యాంక్ నిఫ్టీ బీస్ కొనుక్కోవాలనుకోండి, ఇండెక్స్ ఈటీఎఫ్ ఒక లాట్కి సరిపడగా కొనుక్కుంటే ఆటోమేటిక్గా మీరు ఒక పుట్ బై ఒక కాల్ సెల్ పెట్టి హెడ్జింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్టాక్స్ పోర్ట్ఫోలియో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఒక నిఫ్టీ 1 లాట్కి సరిపడగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, మనం కాల్ బై, పుట్ బై ఎక్కువ మంది చేస్తున్నారు ట్రేడింగ్. ఎందుకని, ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ సార్లు వస్తాయి, అందువల్ల ఏంటంటే రిస్క్ ఎక్కువ. అయితే కాల్ బై చేసిన తర్వాత అదేమవుతుందంటే మార్కెట్ అక్కడే ఉంటే అది కరిగిపోతూ ఉంటుంది ప్రీమియం. సో దానికి కూడా మనం హెడ్జింగ్ చేసుకోవాలి. సో కాల్ బై చేసేవాళ్ళు ఇంకొక ఓటీఎం కొంచెం దూరంగా వెళ్ళి ఒక 100-200 పాయింట్లు అవుట్ ఆఫ్ ది మనీ వెళ్ళి ఒక కాల్ సెల్ చేశారనుకోండి, మ్యాక్సిమం ప్రాఫిట్ మ్యాక్సిమం లాస్ లిమిట్ అయిపోతుంది. అదేవిధంగా పుట్ బై చేసేవాళ్ళు ఇంకో కొంచెం ఓటీఎం వెళ్ళి ఓ పుట్ సెల్ చేశారనుకోండి, ఇది అయిపోతుంది. సో ఎన్ని వచ్చినాయి మనకి, మ్యాక్సిమం ఒక 6 వచ్చినాయి. ఈ 6 కూడా ఈ ప్రతి దానికి డీటెయిల్డ్ స్ట్రాటజీస్ యూట్యూబ్లో ఎక్స్పర్ట్లు బోల్డన్ని వీడియోలు చేస్తున్నాయి. మీరు నిజంగా హెడ్జింగ్ నేర్చుకోవాలనుకుంటే పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ. అంటే ఇంకా దీనికంటే ఎక్కువ మనం చెప్తే మీకు అర్థం కాకపోవడం కాకుండా వీడియో టైం ఎక్కువైపోతుంది, మనం చూడలేము అనమాట. ఎందుకంటే యూట్యూబ్ ఈజ్ యూనివర్సిటీ, ఎవ్రీథింగ్ దాంట్లో ఉంది.
ఏమి నేర్చుకోవాలో తెలుసుకుని దానికి రెలవెంట్ వీడియో చూస్తే చాలు మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత మనం ప్రాక్టీస్ చేయొచ్చు. పేపర్ ట్రేడింగ్ మీద ప్రాక్టీస్ చేసి మీరు అనుకున్నట్టు జరుగుతుంటే రియల్ ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. అంత సింపుల్. కానీ మనం ఇదేవి నేర్చుకోవడానికి టైం పెట్టకుండా ఒక సంవత్సరం పాటు మనం స్టాక్స్ కొనేసి లాసుల్లోకి వెళ్ళిపోతున్నాం. నేర్చుకోవడానికి 1-2 రోజులు పడుతుంది. ఒక స్ట్రాటజీ ఏముంది, ఒక రోజు వీడియో చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక రోజు పడుతుంది. సో నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అందువలన ఇప్పుడు ఇక్కడ బోర్డు మీద రాసిన స్ట్రాటజీలకు సంబంధించి మీరు ఏమి నేర్చుకోవాలన్నా కూడా ఈ స్క్రీన్ మీద నంబర్కి కాల్ చేస్తే కనుక మీకు దీనికి సంబంధించిన రెలవెంట్ వీడియో యూట్యూబ్లో ఎక్స్పోర్ట్ చేసిన వీడియో మీకు పంపిస్తాను. అది మీరు చూసి ఒక బుక్ పెట్టుకుని పాయింట్స్ నోట్ చేసుకుని దానిలో ఏమైనా డౌట్లు ఉంటే కనుక మీరు నాకు కాల్ చేస్తే మీకు ఆన్లైన్లో ఫ్రీగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానని తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.